ఎస్ యువర్ ఆనర్, వీఆర్ కాక్రోచెస్. మేము బొద్దింకలమే. దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న జంజీ నినాదం ఇది. అవినీతి, అరాచక, అక్రమ పాలకులకు వ్యతిరేకంగా ఈ దేశపు నవతరం, ఈ దేశపు యువతరం ప్రారంభించిన మరో స్వాతంత్ర సంగ్రామం ఇది. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి నినాదం ఇది. మేము సోమరిపోతులమే, మేము నిరుద్యోగులమే, కానీ ఈ దేశంలో సామాన్యుడికి, పేదవాడికి, బలం లేని వాడికి ఏదైనా సమస్య వచ్చిందంటే, ఈ దేశానికి ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుకొచ్చి పోరాటం చేసేది మేమే. ఎస్ యువర్ ఆనర్, వీఆర్ కాక్రోచెస్. మేము బొద్దింకలమే అనేటువంటి నినాదం ప్రస్తుతం దేశం మొత్తాన్ని కూడా గడగడలాడిస్తూ షివర్ పుట్టిస్తూ ఉన్నది. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వెన్నులో కూడా వణుకును పుట్టిస్తూ ఉన్నది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువత పని పాట లేకుండా బొద్దింకల వలె, పరాన్న జీవుల వలె ఆర్టీఐ యాక్టివిస్టులుగా సోషల్ మీడియాలో చేరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక సెటరికల్గా ప్రారంభమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల యొక్క సోషల్ మీడియా ఖాతాలను బీట్ చేసి ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నది. 14 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ శ్రమ, కృషితో ఏర్పాటు చేసుకున్నటువంటి సోషల్ మీడియా ఖాతాలు, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అనతి కాలంలోనే, కేవలం ప్రారంభమైనటువంటి 4 రోజుల కాలంలోనే 90 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, జంజీ యువత యొక్క శక్తిని ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నది. ఈ దేశపు యువతరం, ఈ దేశపు జంజీ నవతరం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా చెయ్యగలనేటువంటి ఒక నినాదంతో మొదలైనటువంటి ఈ సెటరికల్ ఉద్యమం మహా ఉద్యమంగా మారి ఈరోజు భారతీయ జనతా పార్టీ తల పట్టుకొని దీన్ని ఏ విధంగా హ్యాక్ చేయాలి, దీన్ని ఏ విధంగా కూల్చాలని భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా, ఐటీ సెల్ పూర్తిగా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీని లక్ష్యం చేసుకుని ముందుకు అడుగులను వేస్తూ ఉన్నాయి. అభిజిత్ అనేటువంటి ఒక 30 సంవత్సరాల కుర్రవాడు భారతీయ సర్వోన్నత న్యాయస్థానం సిజేఐ అయినటువంటి సూర్యకాంత్ గారి మాటలతో ఆవేదన చెంది ఒక సెటరికల్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. ఈ పూర్తి ఉదాంతం నుంచి ప్రభుత్వాలు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదైనా సరే ప్రజలు, ఈ దేశపు యువతరం తిరుగుబాటు చేయనంత వరకే. గతంలో మనం చూసాం, జంజీ ఉద్యమాలకు బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్లో కావచ్చు ఎటువంటి పరిస్థితులు వచ్చాయో చూసాం. అక్కడ ప్రభుత్వాలను కూకటి వేళ్లతో సహా పెకలించి పక్కన పడేసి జంజీ యువతే పాలకులుగా మారి ఈరోజు నేపాల్లో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి తరహా పరిపాలన భారతదేశంలో యువత కోరుకుంటుంది. అవినీతి, అరాచక, అక్రమాలే రాజ్యాలేలకూడదు. ప్రజల చేత, ప్రజలకై, ప్రజల కొరకు ఏర్పాటు కాబడినటువంటి ప్రజాప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలి. ఈరోజు నిరుద్యోగ యువత అని ఈరోజు భారత సర్వోన్నత న్యాయస్థానం దగ్గర నుంచి చిన్న స్థాయి నాయకుల వరకు కూడా హేళన చేస్తూ ఉన్నారంటే దానికి కారకులు ఎవరు? కష్టపడుతున్నారు యువత, శ్రమిస్తున్నారు, నోటిఫికేషన్స్ లేవు. వచ్చిన నోటిఫికేషన్స్లో పేపర్లను లీక్ చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న చూసాం, నీట్ 2026 ప్రశ్నపత్రం లీక్ అయి 22 లక్షల మంది నవతరం, నవ యువతరం జీవితాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి పరీక్షలు రాస్తే ఒకానొక చోట ఇదే పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఇదే రాజకీయ పెద్దలు పేపర్లను లీక్ చేసి ఆ 22 లక్షల మంది నవ యువతరం యొక్క జీవితాలను రోడ్డు పాలు చేస్తే ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో తిరిగి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు ఆ యువత. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రశ్నపత్రాల లీకు, లేకపోతే రాజకీయ ఒత్తిడిలతో వస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి యువత విసిగి వేసారేలా చేశాయి. ఆ విసిగి వేసారింపుల నుంచి వచ్చినటువంటి ఉద్యమమే కాక్రోచ్ జనతా పార్టీ. ఆ ఉద్యమం కేవలం ఒక హాస్యాస్పదంగా ప్రారంభమైనది. అనతి కాలంలోనే 4 రోజుల వ్యవధిలోనే ఆ ఉద్యమం తాలూకా ఉధృతం, ఆ ఉద్యమం తాలూకా అలజడి చూస్తూ ఉంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల
పీఠాలు కూడా కదిలిపోయేలా ఈ దేశపు యువత చేసి చూపించింది. కాబట్టి పాలకులారా, రాజకీయ నేతలారా, రాజకీయ పార్టీల అధినేతలారా, ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. నిజాయితీతో ప్రభుత్వాలను కొనసాగించండి. ప్రశ్నాపత్రాలు లీకు లేనటువంటి ప్రభుత్వ పరీక్షలను నిర్వహించండి. రాజకీయ ఒత్తిడులతో ఉద్యోగాలను ఇవ్వకండి. నిష్పక్షపాతంగా, నిజాయితీగా ప్రభుత్వ పోటీ పరీక్షలు నిర్వహించి ఈ దేశపు యువత యొక్క మద్దతును కూడగట్టుకోండి. అంతేకాని ఇదే విధానంతో మేము ముందుకు కొనసాగుతామంటే కాక్రోచ్ల వలె, బొద్దింకల వలె, పరాన్న జీవుల వలె ఈ దేశపు యువత మారి మిమ్మల్ని అందరినీ కూడా కోకటి వేళ్లతో పెకలించి మిమ్మల్ని కూడా ఈ రాజకీయ వ్యవస్థను కూడా శుభ్రం చేసే ఉద్యమానికి ఇప్పటికే తెర లేపారు. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. యువత ఆక్రోశాన్ని, యువత ఆక్రందనలకు బలి కావద్దు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఎందుకంటే భారత స్వాతంత్ర సంగ్రామోద్యమాన్ని ఒక్కసారి పరికి చూసుకుంటే ఆనాడు స్వాతంత్ర సంగ్రామోద్యమంలో నూనూగు మీసాల నవ యువకులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల బలిదానాలు ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాయి. వారి ఉద్యమమే, వారి బలిదానాలే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలలో స్వాతంత్రం పట్ల ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని, నూతన ఆక్రందనలు నింపాయి. అలాంటి ఆక్రందనలకు మీరు బలి కావద్దు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 14 సంవత్సరాలుగా కష్టపడతా ఉంటే ఆ పార్టీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సు కేవలం 8.6 మిలియన్లు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 4 రోజుల వ్యవధిలోనే 9.4 మిలియన్లను క్రాస్ చేసి దూసుకు వెళ్తా ఉన్నది. జెన్జీ యువత పెద్ద ఎత్తున ఈ కాక్రోచ్ జనతా పార్టీలో సభ్యత్వం పొంది ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఇది ఒక నూతన స్వాతంత్ర సంగ్రామ పోరాటం అనుకోవాలి. రాజకీయ నాయకుల అవినీతి, అరాచక అక్రమాలకు గండి కొడుతూ నాయకులారా మారండి. మార్పు చెందకపోతే మిమ్మల్ని కోకటి వేళ్లతో సహా పెకలించి వేస్తామని ఈ దేశపు యువతరం నినదిస్తున్న నినాదం ఇది. ఎస్ యువర్ ఆనర్, వీఆర్ కాక్రోచెస్. మేము బొద్దింకలమే. మీరు మారుతారా? మమ్మల్ని మార్చమంటారా? మీరు మార్పు చెందకపోతే మేము మార్చి చూపిస్తామని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కంకణబద్ధుడై నినదిస్తున్న నినాదం ఇది. పాలకులారా మారండి. పాలన విధి విధానాలను మార్చండి. పాలనలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను తొలగించండి. నిష్పక్షపాతమైనటువంటి పరిపాలన కొనసాగించండి. న్యాయ వ్యవస్థ కేవలం బడాబాబులకు కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించిన కోటీశ్వరుల కోసం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కుల, వర్గ, వర్ణ భేదాలు లేకుండా సమన్యాయం కల్పించేటువంటి బాధ్యత ఈరోజు న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. యువర్ ఆనర్, మాకు న్యాయం కల్పించండి. యువర్ ఆనర్, ఈ దేశపు ప్రతి పేదవాడికి డబ్బుతో కూడినటువంటి న్యాయం కాకుండా నిజాయితీతో కూడిన న్యాయాన్ని అందించమని ఈ దేశంలో మకిలి పట్టిన రాజకీయ ప్రభుత్వ విధి విధానాలకు ప్రతి వ్యవస్థను కూడా కడిగి పారేస్తున్నారు ఈ దేశపు నవదివతరం జెన్జీ యువత. కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పేపర్ లీక్లకు బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలి. రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి ప్రశ్నపత్రాల లీకు లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు, పోటీ పరీక్షలు నిర్వహించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తగ్గించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి, అరాచక అక్రమాలను తొలగించాలి. అలానే రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు రాజ్యసభ సీట్లను కేటాయించకూడదనేటువంటి ప్రధాన డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ తన పందాన్ని ముందుకు కొనసాగిస్తుంది. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఎటువంటి నినాదాలతో, ఎటువంటి ఉద్యమాలతో, ఎటువంటి ఎత్తుగడలతో ముందుకు అడుగులను వేసి ఈ దేశంలో నూతన రాజకీయ వరవడిని సృష్టించబోతుందో వేచి చూద్దాం. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ దెబ్బతో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ సెటరికల్గా ప్రారంభమై దేశంలో సంచలనంగా మారింది. జై భీమ్, జై భారత్, జై హింద్.